పాడి రైతులకు అండనిచ్చేది బీమా. జీవనాధార పశువులు అకాలంగా మృత్యువాత పడితే బీమా రక్షణనిస్తుంది. ఆపదలు ఆదుకునే పశు బీమా ప్రస్తుతం అమలు జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు నిలిచిపోయినందువల్ల ఏడాదిలో నేటి వరకు నమోదు మొదలు కాలేదు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర పథకం పూర్తిగా నిలిచిపోగా తెలంగాణలో గతేడాది నిధుల నుంచి కొంతమేరకు లక్ష్యాలు పూర్తి చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడిచినా 2 రాష్ట్రాల్లోని పశుసంవర్ధక శాఖ అధికారులు పథకం అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక ప్రచార లోపం కారణంగా గొర్రెలు మేకల కాపలుదారులకు మేలు చేసే బేడు పాలక్ యోజన పథకం సైతం నిర్వీర్యమైంది. బీమాకు నోచుకోని రైతులది ఒక బాధ అయితే ప్రీమియం చెల్లించిన రైతులది మరో వ్యధ. బీమా చేసిన రైతులకు పథకం అక్కరకు వస్తున్న ఉదంతాలు లేవు. డబ్బులు చెల్లించటమే తప్ప కష్టాల్లో ధీమానిస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. పరిహారం కోసం అధికారులు కంపెనీల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఏళ్లు గడిచినా వివాదాలు పరిష్కారం కావటం లేదని పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల గందరగోళంతో ప్రయోజనం పొందలేకపోతున్నామన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాల ఉత్పత్తి, పోషకుల ఆదాయం పెంపే లక్ష్యంగా గ్రాసం, దాణా, యంత్ర పరికరాలకు సంబంధించి అనేక పథకాలు అమలులో ఉన్నాయి. పాతరగడ్డి, అజొల్లా, పాలు పితికే యంత్రాలు, గడ్డి కత్తిరించే పరికరాలను రాయితీ ధరలతో ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నాయి. అలాగే పశువుల అకాల మరణంతో నష్టపోయే రైతులకు మేలు చేసే విధంగా బీమా పథకాలు ఉనికిలో ఉన్నాయి. అయితే సరైన ప్రచారం లేక సాధారణ పథకాలే తమకు తెలియడం లేదంటున్న పోషకులు బీమా సదుపాయాన్ని వినియోగించుకోలేకపోతున్నామంటున్నారు. పశువైద్యశాలలో ఇస్తున్న విత్తనాలు గాని పశుగ్రాసము రైతులకు అందడం లేదు. పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేసే వెటర్నరీ అధికారులు దాన్ని సక్రమంగా పంపించడం లేదు. రాయితీ మీద దానాలు సప్లై చేయటం, ఫీడ్ అది రైతులకి అందుబాటులోకి పెట్టారు పథకాలన్నీ. అవి నామమాత్రంగానే రైతులకు అందుతున్నాయండి. అవి రైతులకి చేరేటప్పటికి 5% మంది రైతులకి అందుబాటులోకి వస్తుంది. అది ఈ పాడి పరిశ్రమ కుంటిపడిపోతుందన్న ప్రభుత్వం చేపట్టిన పథకాలు నీరుగారే విధంగా కనిపిస్తుందని ఈ పశుసంవర్ధక శాఖ అధికారులు ఆ కవతాల కాడికి వెళ్లి ఆ రైతులకి నచ్చజెప్పి దీని వల్ల వచ్చే బెనిఫిట్లు ఇవి, ఇన్సూరెన్స్ ఈ విధంగా ఇంత కట్ అవుతుంది, ఇన్సూరెన్స్ వారికి తెలియజేయటం, అవి ఏమైనా అనారోగ్యానికి గురయ్యి సూడు కట్టకపోయినా లేకపోతే చనిపోయినా వాడికి ఆ రైతు ఆర్థికంగా నష్టపడుతున్నాడు వాళ్ళకి తెలియజేయడంలో విఫలమైనట్టుగానే చెప్పాలంటే పశు వైద్యాధికారులు. తెలుగు రాష్ట్రాల్లో పశు బీమాకు సంబంధించి సునందినితో పాటు కేంద్ర ప్రభుత్వ పశు బీమా పథకం అమలవుతోంది. లేగదూడలకు సునందిని, సంకరజాతి దేశీ ఆవులు, గేదెలకు కేంద్ర పథకాన్ని వర్తింపు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చూడి పశువులకు క్షీరసాగరం ద్వారా కూడా బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే సునందిని పక్కన పెడితే అన్ని రకాల పశువులకు మేలు చేసే కేంద్ర పశు బీమా పథకం ఉభయ రాష్ట్రాల్లో పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి నిధులు విడుదల కానందున కొత్తగా బీమా నమోదు ఆగిపోయింది. గుడ్డిలో మెల్లగా గతంలో కేటాయించిన నిధుల మేరకు తెలంగాణలో లక్ష్యాలు పూర్తి చేస్తున్నారు. అధికారులు సరైనటువంటి రైతులకి అవగాహన తెలపకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. పాడి పరిశ్రమ గురించి ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతుంది, కానీ మేము పేపర్ ద్వారా, టీవీ ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ కనీసము మాకు ఇక్కడ ఒక కాంపౌండర్లు కానీ డాక్టర్లు కానీ తెలియపరిచినటువంటి పరిస్థితి లేదు. ఇన్సూరెన్స్ చెప్పారు కానీ మేము తెలియదు సార్, ఎప్పుడు చేసుకోవాలో ఎప్పుడు అయినా తెలియదు. ఎవరు చెప్పలేదు సార్ ఇన్సూరెన్స్ ఉందని. కష్టకాలంలో పశు పోషకులకు ధీమానిచ్చేది బీమానే. ముఖ్యంగా కేంద్ర పథకం రైతులకు పెద్ద అండ. ఒక్కో పాడి రైతు 2 పశువులకు బీమా చేయించుకోవచ్చు. పశువు ధరలో ఏడాదికైతే 3.24%, 3 సంవత్సరాలకైతే 7.3% ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా 60,000 వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. అలాగే రైతుకు కూడా గరిష్టంగా 1,50,000 వరకు బీమా రక్షణ ఇస్తుంది. ఇలాంటి పథకం నిధుల సమస్యతో నీరుగారిపోయింది. అయితే గతేడాదిలో విశాఖ జిల్లా అధికారులు ఈ పథకాన్ని వినూత్నంగా అమలు చేసి రైతులకు చేరువ చేశారు. విస్తరణ విభాగం ఉంటే మరింతగా పథకాన్ని విస్తరించే వాళ్లమనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. పాడి పశువులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం అంటే రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 13-14లో 9,957 పశువులకు చేసాం. 358 క్లెయిమ్స్ మనకి సెటిల్ అయింది. అయితే ప్రభుత్వం ఎన్ని పథకాలు వేసినా డిపార్ట్మెంట్కి ఒక పబ్లిసిటీ అండ్ ఎక్స్టెన్షన్ వింగ్ లేకపోవటం వల్ల సామాన్య పాడి రైతులకి ఈ పథకాల గురించి అవగాహన ఉండకపోవటం వల్ల
ఉపయోగించుకోలేకపోతున్నారేమో అని చెప్పేసి నా ఉద్దేశం. మరి ఈ పథకాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేరువవ్వాలని మేము వైజాగ్ జిల్లాలో ఆత్మ వారి ద్వారా చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. ఆ ఎన్జిఓస్ని ప్లాట్ఫామ్ చేసుకుని రైతు సదస్సులు పెట్టడం, అవగాహన సదస్సులు ఏర్పరచడం చేస్తున్నాం. పశువులకు బీమా చేయించడం ఒక ఎత్తైతే అనుకోని పరిస్థితుల్లో వాటిని కోల్పోయినప్పుడు పరిహారం అందడం గగనమవుతోంది. ప్రీమియం చెల్లించిన రైతులు లబ్ధి పొందుతున్న ఘటనలు తక్కువగా ఉంటున్నాయి. అధికారులు చుట్టూ నెలలు తరబడి తిరిగినా సమాధానం చెప్పేవారు కరువవుతున్నారని పోషకులు ఆవేదన చెందుతున్నారు. నేను ఒక 2 బర్రెలు కొన్నాను. దానికి ఇన్సూరెన్స్ కట్టిపించినాం. ఒక బర్రెకు 1200 చిల్లరతోటి కట్టినాం. 50,000 60,000 ఇన్సూరెన్స్ అని చెప్పారు. బర్రె చనిపోయింది. చనిపోతే రమ్మనంగా వచ్చారు. దాన్ని పోస్ట్ మార్టం చేసారు. రిపోర్ట్స్ పంపించడం. ఇప్పటికి దాదాపు 2 నెలలు అవుతుంది. డబ్బులు కాదు కదా, అసలు ఏం రావట్లేదు. దాని మీద ఉన్న అధికారులను అడిగితే అసలు ఇప్పటి వరకు దాని గురించి ఏం చెప్పట్లేదు. అసలు దాని గురించి చెప్పేటోళ్ళే లేరు. ఈ బీమా పథకం కూడా ఆవుల్ని బర్రెలను ఇచ్చాక చెవులకు పోగులు కుట్టి వేలకు వేలు బీమా వసూలు చేసి పశువు చనిపోతే వచ్చేవాడే ఉండడు. అదేవిధంగా వెటర్నరీ డాక్టర్ను కూడా అరేంజ్ చేయాలా. ఇన్ని పశువులు ఈ గ్రామంలో సబ్సిడీపై ఇచ్చినాం వాళ్ళ బ్రతుకు తెరువు కోసం. మీరు తరచుగా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పశువులను చూసుకోవాలా, బీమా ఇన్సూరెన్స్ కవర్ చేయాలా. క్షేత్రస్థాయిలో రైతులకు చెప్పేవారు లేక పడకేస్తున్న పథకాలకు లెక్కలేదు. అలాంటి వాటిలో జాతీయ సహకార అభివృద్ధి సమాఖ్య ద్వారా అమలయ్యే భేడ్ పాలక్ బీమా యోజన పథకం ముందు వరుసలో ఉంటుంది. జీవాలు, కాపరులకు మేలు చేసే ఈ పథకం గురించి ప్రచారం చేసే అధికారులు లేక ఎవరూ దీనిని వినియోగించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సమాఖ్య ద్వారా 2 రాష్ట్రాలకు తొలి విడతలో 20 కోట్ల నిధులు కేటాయించిన 10% సంఘాలకు కూడా అధికారులు పథకాన్ని అందించలేకపోయారు. పథకాలు లేవు, ఎవ్వి లేవు, ఏది లేదు. ఎవ్వరు లేరు, ఎవ్వరు రాలేదు. ఇవ్వాల్సిందే. మాకు ఇట్లా కాలం పోయి మేము ఏం చేసుకొని బతకటట్టున్నది ఏం లేవు. ఇప్పుడు మహిళా సంఘంలో వస్తే అవి అత్తేస్తే అవి నెలకు 1200 1500 కట్టాలి. ఇక గొర్రెల పరిస్థితి అంటే గొర్రెలు గట్టినే ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేని వాళ్ళకు లేవు. ఇక అవైనా కానీ ఇప్పుడు తెచ్చుకునే తట్టున్నది. ఏమన్నా పైసలు లేవే, కాలమే వాయే, పంటలే లేవే, ఏం తెచ్చుకుంటాం. ఈ రోజు పాడికి సంబంధించిన పథకాలకు సంబంధించి గవర్నమెంట్ పశుసంవర్ధక శాఖ వాళ్ళ ద్వారా అనేక అంశాలని, పథకాలని రాయితీలతో కూడి అది ఇవ్వడానికి లక్షల రూపాయలు పెట్టి బ్రోచర్స్ ప్రభుత్వం ముద్రేస్తుంది. ఆ బ్రోచర్స్ అన్ని కూడాను పశుసంవర్ధక శాఖ ఆఫీస్ కార్యాలయాల లోపల గుట్లుగా పడి ఉంటున్నాయి. నాకే ఏ పథకం ఉందో ఏంటో తెలియని పరిస్థితి. అటువంటి ఒక సామాన్య రైతుకి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తెలుస్తుంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను. భేడ్ పాలక్ బీమా యోజన పథకం లబ్ధి కోసం జీవాల పెంపకందారులు తమ వాటాగా 80 రూపాయలు చెల్లిస్తే విపత్కర వేళల్లో 1,50,000 వరకు గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. కాపురుల కుటుంబంలోని 2 పిల్లల చదువుల కోసం ఒక్కొక్కరికి నెలకు 100 రూపాయలు, 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు 1000 రూపాయల ఉపకార వేతనాన్ని చెల్లిస్తారు. అలాగే గొర్రెలకు బీమా కోసం రైతు వాటాగా చిన్న వాటికి 48 రూపాయలు, పెద్ద గొర్రెలకు 96 చెల్లిస్తే మిగతా మొత్తాన్ని సర్కారే భరిస్తుంది. ఇలాంటి పథకానికి ప్రచార లోపమే ప్రధాన సమస్యగా మారి కాపురులు దరి చేరడం లేదు. వాటి గురించి డెవలప్ ఈ విధంగా చేసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుందని ఇన్సూరెన్స్ అట్టని చెప్పడంలే. పశువు శాఖ వైద్యులు ఎవరు దాని గురించి ప్రచారం చేయట్లే. ఇన్సూరెన్స్ ఉందని, అవి ఉందని, ఇస్తున్నామని అవగాహన లేక జనాల్లోకి పోవటంలే. ఈ అవగాహన లేని వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు నిరుపయోగంగా తయారవుతున్నాయి. ఈ నిరుపయోగం అయినందువల్ల ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినప్పటికీ ప్రజలకు అందకుండా ఉంటే దాని యొక్క ఫలితాలు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఇద్దరికి చెందకుండా పోయినందువల్ల ధనం వృధా అవుతుంది, కానీ ప్రజలకు అందాల్సిన ప్రయోజనం అందకుండా పోతుంది. ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు చేరువై వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే వాటి లక్ష్యాలు నెరవేరుతాయి. అంతేకాని వరుసగా ప్రారంభిస్తున్న పథకాల అమలు తీరు సమీక్షించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తే ఎంతటి గొప్ప కార్యక్రమమైనా నిర్వీర్యమై అక్కరకు రాకుండా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన పశురంగాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. సిబ్బంది నియామకం చేపట్టి సౌకర్యాలు కల్పించి పాడి రైతులకు భరోసా కల్పించాలి. అప్పుడే పశుపోషణ పోషకులకు వరమవుతుంది.